హాయ్ వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు అఖిల జిరాక్స్ అండ్ కంప్యూటర్స్. నేను మీ అప్పలనాయుడు గొర్లె. ఈ వీడియోలో మనం MS Word 2024 వెర్షన్లో పేజ్ నెంబర్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు క్షుణ్ణంగా నేర్చుకుందాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న వర్డ్ డాక్యుమెంట్ లో 50 పేజెస్ ఉన్నాయండి. ఈ 50 పేజెస్ లో ప్రతి పేజీకి పేజ్ నెంబర్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో, లేదంటే డాక్యుమెంట్ మధ్యలో నుంచి మనకు కావలసిన పేజీ నుండి పేజ్ నెంబర్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో అనే అంశాల గురించి స్టెప్ బై స్టెప్ చూద్దాం. డాక్యుమెంట్ లో ఉన్న అన్ని పేజీలకి పేజ్ నెంబర్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. పేజ్ నెంబర్ ని ఇన్సర్ట్ చేయాలంటే ముందుగా ఈ ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ పేజ్ నెంబర్కి వెళ్ళి పేజ్ నెంబరు పేజ్ యొక్క టాప్ మార్జిన్లో కావాలంటే ఈ టాప్ ఆఫ్ పేజీని చూస్ చేసుకోవాలి, లేదా పేజ్ నెంబరు బాటమ్ మార్జిన్లో కావాలంటే ఈ బాటమ్ ఆఫ్ పేజీని చూస్ చేసుకోవాలి, లేదా పేజ్ నెంబర్ మనకి మార్జిన్స్లో కావాలంటే పేజ్ మార్జిన్ క్లిక్ చేసుకోవాలి, లేదు పేజ్ నెంబరు మన కర్సర్ ఉన్న పొజిషన్లో కావాలంటే ఈ కరెంట్ పొజిషన్ని చూస్ చేసుకోవాలి. మనము పేజ్ యొక్క టాప్ మార్జిన్ లో పేజ్ నెంబర్ ని ఇన్సర్ట్ చేద్దాం. దానికోసం ఈ టాప్ ఆఫ్ పేజ్ ని చూస్ చేసుకుంటే మళ్ళీ 3 ఆప్షన్లు కనిపిస్తాయి: లెఫ్ట్, సెంటర్, రైట్. మనము టాప్ మార్జిన్ లో రైట్ పొజిషన్ లో పేజ్ నెంబర్ ని ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత కర్సర్ ని పేజ్ యొక్క మెయిన్ ఏరియాలో ఉంచి లెఫ్ట్ బటన్ ని డబుల్ టైం క్లిక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి పేజ్ నెంబర్స్ అనేవి ఇన్సర్ట్ అయిపోయాయి. చూడండి, మన డాక్యుమెంట్ లో ఉన్న అన్ని పేజీలకి పేజ్ నెంబర్స్ ఇన్సర్ట్ అయ్యాయి. ఫస్ట్ పేజ్ చూడండి, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్. ఇట్లా మన డాక్యుమెంట్ లో ఉన్న అన్ని పేజీలకు కూడా పేజ్ నెంబర్స్ అనేవి వచ్చేసాయి. ఇంకా మనం అడిషనల్ గా ఏదైనా డాక్యుమెంట్ లో మ్యాటర్ ని యాడ్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్ అనేది కంటిన్యూ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనము పేజ్ నెంబర్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఇన్సర్ట్ చేసిన పేజ్ నెంబర్ ని ఫార్మాట్ చేసుకోవచ్చండి. అంటే ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసిన పేజ్ నెంబర్స్ 1, 2, 3, 4 అనే ఫార్మాట్స్ లో ఉన్నాయి. అట్లా కాకుండా ఈ పేజ్ నెంబర్స్ మనకి ఆల్ఫాబెట్స్ ఫార్మాట్ లో గానీ, అంటే ABC, లేదంటే రోమన్ నెంబర్స్ ఫార్మాట్ లో గానీ ఈ పేజ్ నెంబర్స్ మనము ఫార్మాట్ చేసుకోవచ్చు. దానికోసం మనము ఇన్సర్ట్ ట్యాబ్ కు వెళ్ళి ఈ పేజ్ నెంబర్ కి వెళ్తే ఇక్కడ మనకి ఫార్మాట్ పేజ్ నెంబర్ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఇట్లా మనకి ఒక డైలాగ్ బాక్స్ అపీర్ అవుతుంది. దీంట్లో నెంబర్ ఫార్మాట్ అనే ఆప్షన్ లో ఇక మనకి డిఫరెంట్ ఫార్మాట్స్ కనిపిస్తాయి. మనకు నచ్చిన ఫార్మాట్ ని చూస్ చేసుకుని ఓకే చేసుకుంటే పేజ్ నెంబర్ ఫార్మాట్ చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం రోమన్ నెంబర్స్ ని చూస్ చేసుకుని ఓకే చేద్దాం. చూడండి, మన డాక్యుమెంట్ లో పేజ్ నెంబర్ అనేది చేంజ్ అయింది. చూడండి, ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్. మనం ఈ విధంగా పేజ్ నెంబర్ ని కూడా ఫార్మాట్ చేసుకోవచ్చు. మన నచ్చిన ఫార్మాట్ లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అయితే మనకి పేజ్ నెంబర్ ఇంకా అవసరం లేదనుకుంటే పేజ్ నెంబర్స్ ని రిమూవ్ చేసుకోవచ్చు. దానికోసం మనము ఇన్సర్ట్ ట్యాబ్ కి వెళ్ళి ఈ పేజ్ నెంబర్ కి వెళ్ళి ఈ లాస్ట్ ఆప్షన్ రిమూవ్ పేజ్ నెంబర్ ని చూస్ చేసుకుంటే మనం ఇన్సర్ట్ చేసుకున్న పేజ్ నెంబర్ అనేది రిమూవ్ అవుతుందండి. మన డాక్యుమెంట్ లో మధ్యలో నుంచి మనకు కావలసిన పేజీ నుండి పేజ్ నెంబర్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం మనం యాజ్ యూజువల్ గా ఇంతకుముందు చెప్పినట్టుగానే పేజ్ నెంబర్స్ ని ఇన్సర్ట్ చేయాలి. దానికి ఇన్సర్ట్ ట్యాబ్ కి వెళ్ళి ఈ పేజ్ నెంబర్ కి వెళ్ళి మనకు కావలసిన లొకేషన్ లో పేజ్ నెంబర్ ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ మధ్యలో మనకి ఏ పేజీ నుండి పేజ్ నెంబర్ కావాలనుకుంటున్నామో ఆ పేజ్ దగ్గరికి వెళ్ళి ఒక పేజ్ మనము బ్రేక్ చేద్దాం, అంటే బ్లాంక్ పేజ్ ఇన్సర్ట్ చేద్దాం.
దానికోసం ఈ లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఈ బ్రేక్స్లోకి వెళ్ళి ఇక మనం ఒక పేజ్ని బ్రేక్ చేసాం. మనం ఈ పేజీ నుండి నెంబర్స్ని ఇన్సర్ట్ చేద్దాం. దానికోసం ఈ పేజ్ నెంబర్స్ని ఎడిట్ చేసుకొని హెడ్ అండ్ ఫోటర్ ట్యాబ్లో లింక్ టు ప్రీవియస్ని క్లిక్ చేసుకుని తర్వాత మనం ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి ఈ పేజ్ నెంబర్లో ఫార్మాట్ పేజ్ నెంబర్కి వెళ్ళి ఇక్కడ ఈ పేజ్ నెంబరింగ్లో స్టార్ట్ ఎట్ 1 దగ్గర టిక్ పెట్టుకొని ఇక్కడ 1 ఉంచి ఓకే చేద్దాం. మనం బ్రేక్ చేసిన పేజీ నుండి మనకు పేజ్ నెంబర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. చూడండి, ఈ మధ్యలో నుంచి మనకి కంటిన్యూ అయ్యాయి. మనకి 8th పేజ్ నుంచి నెంబర్ 1 ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, 3rd పేజ్, ఇలాగా మనకు డాక్యుమెంట్ మధ్యలో నుంచి పేజ్ నెంబర్స్ అనేవి ఇన్సర్ట్ అయ్యాయి. దీనికి ముందు పేజీలో కూడా మనకు పేజ్ నెంబర్స్ ఉంటాయి. ఒకవేళ అవి అవసరం లేదనుకుంటే మనము ఈ పేజ్ నెంబర్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇది మనకు తెలుసు. ఎడిట్ చేసుకొని ఈ పేజ్ నెంబర్కి వెళ్ళి రిమూవ్ పేజ్ నెంబర్ క్లిక్ చేసుకుంటే ఈ పేజ్ నెంబర్స్ అనేవి రిమూవ్ అవుతాయి. అంటే ఈ స్టార్టింగ్ పేజ్ నెంబర్స్ రిమూవ్ అయిపోయి డాక్యుమెంట్ మధ్యలో నుంచి మనకి పేజ్ నెంబర్స్ అనేవి ఇన్సర్ట్ అయ్యాయి. చూడండి, ఈ విధంగా డాక్యుమెంట్ మధ్యలో నుంచి మనకు కావలసిన పేజీ నుండి పేజ్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంతకు ముందు వీడియోలో మనం హెడర్స్ని ఫోటర్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకున్నాం. ఆ వీడియోకి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తేనే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ విలువైన సూచనలను సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. నమస్కారం.